పగటి పూట ప్రియుడి కోసం ఎదురు చూస్తున్నావా నాలాంటి హీరో కోసం కలలు కంటున్నావా? హలో మిస్టర్, ఎవరు నువ్వు? ఎవరైతే ఏమని చెప్పని చూసి మతి పోగొట్టుకున్న మహేంద్రని. నువ్వు మహేంద్రుడు అయినా దేవేంద్రుడు అయినా నాకు అనవసరం. మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళవు. ముక్కు మీద కోపంతో మిసమిసలాడుతున్న మళ్ళీ సరే అంత తొందరపడకు. నేను ఒక్కసారి కమిట్ అయితే నా మాట వినకపోతే వెళ్ళి గురేసుకో. అంతేలే కానీ ఇలా ఒంటరిగా ఉన్న ఆడపిల్లని మాత్రం విసిగించకు. మిస్ మోహన సుందరి, మై నేమ్ ఇస్ లక్ష్మి. మాటలు జాగ్రత్తగా మాట్లాడు. మాటలు ఎలా మాట్లాడాలో నువ్వు నేర్పితే నేర్చుకుంటా. నీ మాటలు మధురమవుతావు. నా మనసు నిండిపోయింది. అలా అయితే నేను వెళ్తున్నా. అప్పుడే అంత తొందర అయితే ఎలా? గులాబీలా గుబాలిస్తున్నాను ఎల్లు నన్ను పిచ్చివాణి చేసింది. మర్యాదగా నా మాట విని నా కౌగిల్లో చేరిపోవే. మిస్టర్ మహేంద్ర, ఆడవారితో ఎలా మాట్లాడాలో ముందు అది నేర్చుకో. అయినా నీలాంటి రోడ్ సైడ్ రంగులకు అందరూ వాళ్ళనే కనిపిస్తారు. మిస్ లక్ష్మి, అది నీ తప్పు కాదు. నిన్ను సృష్టించిన ఆ బ్రహ్మది ఈ సృష్టిలో ఉన్న అన్నంతా కలబోసి కలువ బామలా నిన్ను సృష్టించాడే ఆ సృష్టికర్త బ్రహ్మ. మిస్టర్ మహేంద్ర, ఈ సృష్టిలో పూసిన ప్రతి పువ్వు నీ సొంతం అనుకోవడం నీ గర్వం. ఈ లక్ష్మి గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నీలాంటి మదం ఎక్కిన వాడికి దక్కే ప్రసక్తే లేదు. నాకు కనిపించిన అందమైన తోటైనా నాకు నచ్చిన ఆడదైనా నా సొంతం చేసుకోవడం నా హాబీ. నీ హాబీని రోడ్డు మీద వెళ్ళి ఎవరికైనా చెప్పవు, వింటారు. ఎవరో దేనికి లక్ష్మి, నా ముందు నువ్వున్నావుగా, అందుకే నీకే చెప్తున్నా. అబ్బచ్చా, నువ్వు చెప్పగానే ఊ అంటానికి నేను నువ్వు అనుకునే టైప్ అమ్మాయిని కాదు. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా. నిన్ను నా హృదయ సామ్రాజ్యానికి మహారాణిని చేస్తాను. ఈ మహేంద్ర మనసు పడ్డా మైసూరు మహారాణి అయినా ముంబై యువరాణి అయినా నా ఒడిలో చేరుకోవాల్సిందే. అమ్మాయి కనిపించగానే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నాకు నువ్వే కావాలి అంటే అది ఎంతవరకు ప్రేమ అవుతుంది? నా దృష్టిలో ఇందులో తప్పేమీ లేదు. అయినా నీవు నాకు నచ్చావు కాబట్టి ఇష్టమని చెబుతున్నాడు. మర్యాదగా మాటలతో కాలయాపన చేయకుండా నా కౌగిల్లోకి రావే. నా రాజా వచ్చాడంటే నీ అంత చూస్తాడు, జాగ్రత్త. రానివే, రాగానే వాణ్ణి అడ్డంగా నరికి తర్వాత నిన్ను నా సొంతం చేసుకుంటాను. పట్ట పగలు అల్లరి చేస్తామంటే నలుగురిని పిలిచి గోల చేస్తాను. చుట్టి మెత్తని నీ చేతులతో ఇవన్నీ గొడవ చేసే ముందు నీలోటి అందగత్తలు చెప్పే కావాలి డైలాగ్స్ అయినా. వద్దు ప్లీజ్, నా దగ్గర రావద్దు ప్లీజ్, నీకు దండం పెడతాను. ఏ లక్ష్మి, ఒక్కసారి ఒక్కసారి రావే. ఏ లక్ష్మి, ఒక్కసారి ఒకే ఒక్కసారి నా కోరిక తీర్చు. ఒక్కసారి ఒక్కసారి ఒకే ఒక్కసారి నా కోరిక తీర్చు. ఎవరా నువ్వు? మంచి మూలలో ఉన్నప్పుడు వచ్చి మూడంతా పాడు చేశావు. కొడుతున్నావు నువ్వేమైనా దాని ఎవరువా? ఈ మహేంద్ర పవన్ ఏంటో తెలిసే వచ్చావా? ఈ మహేంద్ర పేరు వింటే మైసూరు నుండి మాచర్ల వరకు అందరికి హడా. ఈ మహేంద్ర పవన్ ఏంటో తెలిసే వచ్చావా? ఈ మహేంద్ర పేరు చెబితే మైసూరు నుంచి మాచర్ల వరకు అందరికి హడా. అసలు ఈ రాజా పేరు చెబితే ఓలు ఆంధ్ర కడల్. మర్యాద ఇక్కడి నుంచి బయటకు వెళ్తే మంచిది, లేదా నా చేతుల్లో చేస్తావు. రాజా, అనవసరంగా నాతో విరోధం పెట్టుకొని నీ ఆయుష్ తగ్గించుకోకు. అంటే ఈ రాష్ట్రంలో ఎక్కడైనా మా మనుషులు నిన్ను మొక్కలు మొక్కలుగా నరుగుతారు. లోటు జింక ముందు సింహం ముందు కాదు. ఏ మహేంద్ర, రాయలసీమ నీరు తగిన బాడీరా ఇది.
సృష్టిలో అంటే ఎలా తయారైంది? ఓకే ఓకే రాజా, నీతో గొడవ పెట్టుకునే ఉద్దేశం ఇప్పుడు అలా లేదు. వస్తా, మళ్ళీ వెళ్ళిపో, బ్రతికిపోతావు. అప్పుడు చూస్తా. శివారెడ్డి గారు, నమస్తే. నమస్తే మహేంద్ర. శివారెడ్డి, నాతో పడిపడిందని ఫోన్ చేశావు? అవును మహేంద్ర, నువ్వు ఒకడిని పై లోకానికి పంపించాలి. ఎవరిలో చెప్పు శివారెడ్డి, వాడిని చంపే వాడి తలకాని కాళ్ళ దగ్గర వాడి రాజా అనే కుర్ర డాక్టర్ ఆ పై పోటీకి నిలబడుతున్నాడు. వాడి అంత చూడాలి. ఈ పేరు ఎక్కడో విన్నట్లుగా ఉంది. అవును, వాడు పేద ప్రజల గుండెల్లో దేవుడు. వాడు నాపై పోటీకి నిలబడితే నా పవర్ పలుకుబడి అన్నీ తగ్గిపోతాయి. అందుకు వాడిని అడ్డంగా నరికేయాలి. నాకు వదిలే, ఆ విషయం మర్చిపోయి ప్రశాంతంగా నిద్రపోండి మీరు. ఓకే మహేంద్ర, రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నేను గెలిచేటట్లు మీ కుర్రాళ్ళను పంపించి రిగ్గింగ్ చేపించి నన్ను గెలిపించే బాధ్యత నీది. దానికి ఎంత కావాలన్నా తీసుకో. శివారెడ్డి, నువ్వు గెలిచి సీఎం అయితే నాకు హోమ్ మినిస్టర్ పదవి ఇస్తే చాలు. ఓకే మహేంద్ర, ఈ డీల్కు నేను సిద్ధం. అలాగే శివారెడ్డి. శివారెడ్డి, మా వాళ్ళని 100 మందిని పంపిస్తా. అడ్డు వచ్చిన వారిని అడ్డగా నరికిస్తా. కానీ నా పేరు ఎక్కడ బయటికి రానియద్దు మహేంద్ర. అదంతా నేను చూసుకుంటాను, నీవు నీ పనిలో ఉండు. ఓకే, ఈ ఆనంద సమయంలో మా నర్తకితో ముందు చేసుకో. అలాగే శివారెడ్డి. ఆడగాలి తగిలి చాలా రోజులైంది. ఓకే మహేంద్ర, ఎంజాయ్. గొడవకే వయసిది తెలుసుకో అమ్మాయి గారు. అయ్యో పాపం, అంత పాపం తగదులే ఎవరికి అబ్బాయి గారు. ఆత్రము ఆరాటము చిందే వ్యామోహం. కూర్పులో నిట్టూర్పులో అంతా నీ ధ్యానం. కోరుకున్నానని ఆట పట్టించకు, చేరుకున్నానని నన్ను దోచేయకు. చుట్టుకుంటాను సుడిగాలిలా. కోరికతో ఆడిందిలే బొమ్మలాట. హే నిండా నా గుండెలో రోగిందిలే వీణ పాట. హై హై
ఉందిలే ఎంతో సంతోషం తీర్చుకో ఆదాహము వాళ్ళకే జలపాతం కొంచెం ఆగాలి కొరకు తీరేందుకు దూరముంటానులే దగ్గరయ్యేందుకు దాచిపెడతాను నా సర్వము గువ్వా గోరింకతో ఆడుందిలే బొమ్మలాట నిన్ను నా గుండెలో రోగిందిలే వీణ పాట ఆడుకోవాలి గువ్వలాగా పాడుకుంటాను నీ జంట గోరింకనై మిస్టర్ మహేంద్ర మనుషులు ప్రాణాలతో చిలకడమాడే నీకు టైం దగ్గర పడిందిరా. ఈ మహేంద్ర ముందు నిలబడి నాకే టైం దగ్గర పడిందని హెచ్చరిస్తున్నావు. ఎవడ్రా నువ్వు? నీలాంటి మాపేటోళ్ళు మట్టి కనిపించడానికి ఈ రాక్షస రాజ్యం అడుగుపెట్టిన అభిమన్యుడు వారసుని అర్జున్ని. అర్జున్ అర్జున్ ఏమిట్రా నవ్వు? నిన్ను చూస్తుంటే నాకు నవ్వు వస్తుందిరా కుర్ర కుంక. నీవు నాకు నలుసుతో సమానం. నీ కంట్లో పడితే ఎలా ఉంటుందో ఊహించుకోరా. రోజు రోజుకి నీ ఆగడాలు ఎక్కువ అవుతున్నాయి. నీకు ఏ మాత్రం ప్రాణాల మీద ఆశ ఉంటే ఈ రాష్ట్రానికి వెళ్ళిపో, బ్రతికిపోతావు. బాస్, నీ గుండె ధైర్యానికి మెచ్చుకుంటున్నా. సింహం దగ్గరకు వచ్చి హీరోలా మాట్లాడుతున్నావు. ఈ మహేంద్ర శక్తి సామర్థ్యాలు తెలియక అలా మాట్లాడుతున్నావు. నీ శక్తియుక్తుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఈ అర్జునుకు లేదురా. ఇలాంటి కోణాలని గుండెల చిత్రాలకు వచ్చిన అర్జునురా. నీలాంటి సింహాలు ఈ రౌడీలను ఏమీ చేయలేరు. ఏ అర్జున్, ఆఫ్టర్ ఆల్ చిల్లర దొంగల్ని బెదిరించినంత మాత్రాన నిన్ను చూసి భయపడేవారు కదా ఈ మహేంద్ర. ఈ అర్జున్ని చాలా తక్కువ చేస్తున్నావు. నీలాంటి దేశద్రోహుల్ని, నీలాంటి సంఘ ద్రోహుల్ని ఎగరేసి నరికిన చరిత్ర. ఏ అర్జున్, అనవసరంగా ప్రగల్భాలు పడకు. నా చేతిలో చచ్చిపోతావు. ఈ మహేంద్ర పేరు వింటే ఈ రాష్ట్రం అంతా గద వణికిపోతుంది. ఈ అర్జున్ రౌడీ రాజ్యంలో అడుగు పెడితే నీ ఎంతటి కుండలైనా సరే తల వంచి సలాం చేయవలసిందేరా. నిక్కర్లు వేసుకునే టైంలోనే మడ్డలు చేసిన హిస్టరీ నాది. అయినా నీలాంటి చిట్టడికి ఏం తెలుసురా ఈ సింహం పవర్. నీలాంటి ఈది రౌడీలకి భయపడే ఘటం కాదురా ఈ అర్జున్. నీలాంటి గుండెలు చిట్టి ఆ రక్తాన్ని కాళీమాతదేవికి రక్త తర్పణ చేస్తా. నేనే వీధి కొనడానికి కాదురా, బెదిరిపోయి పారిపోవడానికి. నీలో రక్తం పీల్చుకొని తాగి ఆనందించే ఆ మహేంద్రుడి మనసు మారుతుందేమో కానీ ఈ మహేంద్ర మనసు ఎప్పటికీ మారదు. మనసులో రక్తం తాగడం నా హాబీ. మహేంద్ర, నీలాంటి రౌడీని వాళ్ళ స్థావరాన్ని భూస్థాపితం చేయడానికి వచ్చిన ఉక్కు గుండెరా నాది. నిన్ను నీవనుకున్న ఆ శివారెడ్డి గారిని మల్లన్న గారిని మేము ముగ్గురిని అరెస్ట్ చేసి జైలు కూడా తినిపించకపోతే నా పేరు అర్జునే కాదురా. అర్జున్, పోలీసు బుద్ధి చూపించావు కదరా. నీలాంటి పోలీసుల్ని నా సర్వీస్ లో చాలా మందిని చూశాను. మర్యాదగా మాతో చేతులు కలుపు. నీకు కావాల్సినంత డబ్బిస్తా. ఏమంటావు? ఏమంటానా? నీ నాలుక తీరుస్తానంటాను. నా దేశం కోసం నవ్వుతూ ప్రాణాలు అర్పించేవాడు. అంతేకాని నీలాంటి నీచమైన అవినీతి పనులతో చేతులు కలిపే దేశద్రోహిని కాదురా. నీలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా ఈ మహేంద్రని టచ్ కూడా చేయలేరు. ఈ మహేంద్ర కలిసాగి చేస్తే నీ శవం శంకరగిరిలో పడేస్తారు రా నా మనుషులు. అంతటి పవర్ ఉందా ఈ మహేంద్రకి. మహేంద్ర, నీవు చంపిన వాళ్ళ అర్థనాదాల నుండి పుట్టిన శక్తిరాయి అర్జున్. వస్తా, మళ్ళా వచ్చి నీ మక్కిని ఎరగదీస్తా. నీ అంతు చూస్తా. నాకు శత్రుశేషం లేకుండా చేసుకుంటా.
మహేంద్ర మనుషుల ప్రాణాలు చెలగట్టబడి మందుతో విందు చేసుకుంటున్నావు. ఎతకబోయిన తీగ కాలికి తగిలినట్లు సరాసరి నా దగ్గరికే వచ్చావన్నమాట. నా స్థావరానికి వచ్చి నీ ఇష్టం వచ్చినట్లు వాగుతున్నావు. చాలా ధైర్యంగా నా దగ్గరకు వచ్చినంత మాత్రాన నువ్వేదో హీరో అని ఫీల్ అవ్వకు. మహేంద్ర నీలాంటి దేశద్రోహులు మహేంద్రని ఎంతో మందిని చూశాను. ఈ చరణ్ పోటీ పడితే నీ పని అయిపోయినట్టే. రే చరణ్, చావు లేని వాడికి కూడా చావును చూపెట్టగలడు ఈ మహేంద్ర. ఈ మహేంద్ర పేరు చెబితే మైసూరు నుంచి మాచర్ల వరకు అందరికీ హడల్. అలాంటి నన్ను నువ్వు ఏమీ చేయలేవు. మహేంద్ర ఎంతో మంది ప్రాణాలు తీసే నీకు నరకం చూపిస్తా. నువ్వు చేసే పనులన్నింటినీ ఆపివేస్తా. నీ సమాజ నిర్మాణానికి కొత్త పునాది వేసే పులివిట్టురా ఇచ్చేవా. రే చరణ్, అనవసరంగా నాతో ఢీకొంటున్నావు. చావాలని తెగ ఆరాటంగా ఉన్నట్లుంది. మహేంద్ర మీరు చేసే పాప చిట్కాను ప్రకటించి మిమ్మల్ని అందరినీ జైలు పాలు చేస్తాను. చట్టాలు, న్యాయస్థానాలు ఈ మహేంద్రని ఏమీ చేయలేవు. చట్టాన్ని నోట్లతో కొంటాను, న్యాయాన్ని నా గోడాగిరితో ఆటలాడుకుంటాను. నేను ఏం చెబితే అది చేసే అవినీతి అధికారులు అండదండలు నాకు పుష్కలంగా ఉన్నాయి. మహేంద్ర నీ కాళ్ళు కుళ్ళు ఎరగదీసి నీ మెడలు వంచి నిన్నొక నేరస్తుడిగా నిరూపిస్తాను. నీ సవాల్ని ఛాలెంజ్ గా తీసుకుంటాను. నీ గురించి నాకు బాగా తెలుసురా, కానీ నా సంగతే నీకు పూర్తిగా తెలియక అలా మాట్లాడుతున్నావు. నీకెంత డబ్బు కావాలో చెప్పు, ఇస్తా. తెలుసురా, నాకు బాగా తెలుసు. నువ్వు నీ పార్ట్నర్ శివారెడ్డి ఆ చరణ్ గారిని ఇద్దరిని లేపేస్తాను. నీలాంటి సీమసింహాలు నాకు చలి చీమలతో సమానం. ఈ మహేంద్ర పేరు చెబితే రాష్ట్ర రాజధానిలో అల్లర్లు చెలరేగుతాయి. అంతటి దమ్ము ధైర్యం ఉన్న నన్ను నీలాంటి ఒక్కడు ఏమీ చేయలేడు. మహేంద్ర నాలాగే ఒక్కొక్క సింహమై ఎంత చూస్తాడు. నాకు తెలిసిందల్లా ఒకటే, నీలాంటి అవినీతి పనుల్ని దేశద్రోహుల్ని చేసి సింహమాతకి రక్తాభిషేకం చేస్తా. చరణ్, సింహం అని చెలరేగితే చచ్చిపోతావు. అనవసరంగా మాలాంటి వాడితో తలపడితే నీ తల తెగడానికి ఆ రక్తంతో విందు చేసుకుంటాం. మహేంద్ర ఈ చరణ్ గురించి చాలా తక్కువ అంచనా వేస్తున్నాం. ఈ చరణ్ చంపాలని ఆరాటపడ్డ నీలాంటి అందరూ అడవుల పాలయ్యారు. నీలాంటి దుష్టుల్ని శిక్షించడం కోసం నడుం బిగించిన వీర శివాజీకి వారసున్నారా నేను. ఏందిరా ఊరుకుంటే ప్రగల్భాలు పలుకుతున్నావు. ఇక్కడ నువ్వు ఎవరిని హెచ్చరిస్తున్నావో తెలుసా? ఈ మాఫియా సామ్రాజ్యానికి మకుటం లేని కింగ్ ఆఫ్ ద కింగ్ ఈ మహేంద్ర. మహేంద్ర నాకు తెలుసురా, నీ పార్ట్నర్ మల్లన్న ఆ శివారెడ్డి గారిని నీ ముగ్గురిని నేను మొదలుపెట్టిన మహాసంగ్రామంలో అందరినీ బలి చేస్తాను. నీ కండగా ఉన్న ఆ మహేంద్ర గారిని అడ్డు తొలగిస్తాను. రే చరణ్, ప్రతి క్షణం మానవ కలేబరాలతో చెలగాటమాడే మాకు నీవు పెద్ద లెక్క కాదురా. అయినా నువ్వెవడివిరా? మా ఇష్టం వచ్చినట్లు చేస్తాం, అంతేగాని నువ్వు చెప్పినట్లు చేతులు ముడుచుకుని కూర్చునేవారు ఎవరు లేరు ఇక్కడ. మహేంద్ర కన్న తల్లి లాంటి నా ఇండియా నీలాంటి దుష్టులు ఉండబట్టే ఈ భరతమాత బోరున విలిపిస్తుంది. నీలాంటి దుష్ట చతుర్ముఖాలకి దయం దగ్గర పడింది. అయినా నువ్వు ఒక్కడివే మమ్మల్ని ఏం చేస్తావురా? మహేంద్ర నేనొక్కనే, నా వెనుక యువశక్తి ఉంది. ఆ శక్తి తప్పకి మీరందరూ మాడి మసి అయిపోతారు. వస్తా. స్వాగతం మహేంద్ర, స్వాగతం. మల్లన్న రమ్మని కబురు చేశావు? అవును మహేంద్ర, నా వ్యాపారానికి అడుగు అడుగున అడ్డు తగులుతున్నారు ఇద్దరు కుర్ర కుంకులు. ఒకడు అర్జున్, మరొకడు చరణ్. వీళ్ళకి తోడు ఆ ఇన్స్పెక్టర్ పరశురం గాడు ఒకడు. వాళ్ళు ఎలాగైనా హతమార్చాలి. మల్లన్న నీకే కాదు నాకు కూడా ఆ అర్జున్ గాడు చరణ్ గాడి వల్ల 50 లక్షల నష్టం బాస్. ఎలాగైనా
మన ఉమ్మడి శత్రువుల్ని నిలువున నరకాలి. నా వ్యాపారాలకి అడ్డు తగులుతున్న పద్మాసకాలే కైలాసానికి పంపించాలి. ఆ పరశురాంగుండా నాకు ₹1,00,00,000 నష్టం. బీహార్ నుంచి బాంబే వరకు ఈ మహేంద్ర పేరు చెబితే స్మగ్లింగ్ సమ్రాట్లు సైతం తల వంచి సలాం చేస్తారు. ఆఫ్టర్ ఈ కుర్ర కుంకలు మనకి పెద్ద లెక్క కాదు. ఎలాగైనా మన మిత్రుడు శివారెడ్డిని గెలిపిస్తే ఈ హోమ్ మినిస్టర్ చేస్తే ఈ స్టేట్ కి మనకి ఎదురే ఉండదు. మన శివారెడ్డికి పోటీగా చరణ్ అనే కుర్ర కుంక నిలబడ్డాడని తెలిసింది. ఎలాగైనా వాడిని ఓడించి మన శివారెడ్డిని గెలిపించే బాధ్యత మనదే. వల్లనా డేంజర్ లాంటి వాడు నువ్వు. ఎంత క్లిష్టమైన పరిస్థితి అయినా చిటికలో ఉంచుకోవాల మేధావి నువ్వు. అలానా మనల్ని పట్టుకోవడానికి పోలీసులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఆఫ్టర్ ఈ కుర్రకుంకలు మనకు లెక్క కాదు. మహేంద్ర, మనిషి పుట్టడం చావటం ఈ సృష్టిలో ఒక పద్ధతి. అందుకు మనం ఎవరికి భయపడకూడదు. మృత్యు సైతం మనల్ని చూసి సలాం చేయాలి. మారణ హోమం సృష్టించాలి. పోలీసులు ఎంతమంది చనిపోయినా సరే, మన వాళ్ళు ఎంతమంది చనిపోయినా సరే పట్టించుకోవద్దు. మహేంద్ర, మనకు కావాల్సింది సాధించాలి. మహేంద్ర, ఎన్ని అల్లరి సృష్టించాలి సరే మనల్ని మనకి ఎదురు లేకుండా చేసుకోవాలి. ఈ ఆనంద సమయంలో మనం నిశాతోటి విందు చేసుకుందాం. శివారెడ్డి, కమాన్, ఏమిటి లేటు? ఎలక్షన్ హడావుడిలో పడి రావటం లేట్ అయింది మిత్రమా. శివారెడ్డి, నిన్ను గెలిపించే బాధ్యత మాదే. నువ్వు నాకు ఆ మాత్రం పరిస్థితి చాలు. మనం చేయబోయే కార్యక్రమాల గురించి మాట్లాడుకుందాం. మనల్ని పట్టుకోవడానికి వచ్చిన ప్రతి ఆఫీసర్ని మన స్థావరం నరికి ప్రాణాలు తీసాము. కానీ ఆ ఇన్స్పెక్టర్ పరశురంగా తప్పించుకున్నాడు. అలానా ఆ పరశురాంగాడు ఇక్కడ అడుగు పెట్టగానే వాడి చావు కేకలు మనకు వినిపించాలి. ప్రజల మధ్య ప్రభుత్వం మధ్య అల్లోకల్లం చేశాం. కులమత ద్వేషాలను రెచ్చగొట్టాం. అది చూసుకొని ప్రజలకి ప్రభుత్వాల మధ్య మన ఆధీనంలో తీసుకోవాలి. శివారెడ్డి, నీ మీద పోటీగా చరణ్ అనే కుర్ర కొంక నిలబడ్డాడు. వాడిని ఎలాగైనా నువ్వు ఓడించాలి. అవసరమైతే 4 లారీని జనం తీసుకెళ్ళి రిగ్గింగ్ చేయించు. శివారెడ్డి, ఈ రోజు నీ గెలుపు మీద మన జీవితాలు ఆధారపడి ఉన్నాయి. పోలీసులు మన కోసం వేటాడుతున్నారు. మల్లన్న, అర్జున్ అనే సిబిఐ ఆఫీసర్ నాపై ఫైల్ తయారు చేసి గవర్నర్కి ఇస్తానని శపథం చేశాడు. వాడిని అడ్డంగా నరికి అడ్డు తొలగించాలి. శివారెడ్డి, మహేంద్ర, నేను నిన్ను నమ్ముకొని ఉన్నాము. మా నమ్మకాన్ని ఒమ్ముకానివ్వకో. అలానా శివారెడ్డి నేను ఉండగా ఈ స్థావరంపై రైడింగ్ చేసే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. నీ మీద నమ్మకంతో ధైర్యంగా ఉన్నాను. నేను త్వరలో హోమ్ మినిస్టర్ అయితే మన వ్యాపారికి ఎదురే ఉండదు. ఈ ఆనంద సమయంలో మా నిశాతోటి ఖుషి చేద్దాం. ఓకే చూస్తారు, పొట్టి కౌనే వేస్తే పట్టి చూస్తారు. ఒక కాదు కౌను కాదు, కట్టులోన ఏముంది, మీ కళ్ళల్లోనే అంతా ఉంది. మీ ముడ బుద్ధి వందర బుద్ధి అంటావా మావా అంటావా.
కురుసాగుంటే ఒకడు మురిసి మురిసిపోతాడు. ఎత్తు కాదు కురుసా కాదు నీకో సత్యం చెబుతాను. అందిన ద్రాక్ష తీపి మీకు మీ మగ బుద్ధి వంకర బుద్ధి. అంటావా మావా అంటావా మావా అంటావా మావా అంటావా మావా. బొద్దుకుండే ఒకడు ముద్దుగున్నామంటాడు. సన్నంగుంటే ఒకడు సరదా పడిపోతుంటాడు. పొద్దు కాదు సన్నం కాదు వంపు సంపు కాదండి. ఒంటిగా సిక్కామంటే చాలు మీ మగ బుద్ధి వంకర బుద్ధి. అంటావా మావా అంటావా మావా అంటావా మావా అంటావా మావా. మనిషిలాగా ఒకడు పోజులు కొడతాడు. మంచి మంచి మనసుందంటూ ఒకడు నీతులు చెబుతాడు. మంచి కాదు చెడ్డ కాదు అంతా ఒకటే జాతండి. దీపాలన్నీ ఆర్పేశాక దీపాలన్నీ ఆర్పేశాక అందరి బుద్ధి వంకర బుద్ధి. అంటావా మామా అంటావా మావా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు. మర్యాదగా నీ పద్ధతి మార్చుకో. ఇన్స్పెక్టర్ పరశురామ్, నీకోసమే ఎదురు చూస్తున్నా. మాకు ఉమ్మడి శత్రువురా నీవు. నీకు మర్యాదగా చెప్తున్నా, నా మాట విని మాతో చేతులు కలుపు. శివారెడ్డి హోమ్ మినిస్టర్ అయిన మరుక్షణమే నీకు ప్రమోషన్ ఇప్పిస్తా. నిన్ను కోటీశ్వరుణ్ణి చేస్తా. నీలాగే బయట తిరిగి ఇంకెంతమందిని చంపుతావురా? అందుకే నిన్ను బయట తిరగనివ్వను. రే పరశురామ్, మా పవర్ తెలియక అలా మాట్లాడుతున్నావు. ఈ దేశం మీద నీకెంత ప్రేమ ఉందో నాకు అనవసరం. అయినా నువ్వు నా దేశం అంటూ చెప్పిస్తే ఈ దేశం నీ కోసం ఏమిస్తుంది? కనీసం తాగడానికి గుక్కెడు మంచినీళ్ళు కూడా ఇవ్వదు. ఈ దేశం కోసం ప్రాణాలు ఇస్తున్న భర్తమాత ముద్దు పెట్టగా నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నా. వెళ్ళిపో. నాకు కావాల్సింది డబ్బు కాదురా, నీ ప్రాణాలు. పిచ్చివాడా, మా ప్రాణాలు తీయడం అంత తేలిక కాదురా. మాయల పకీర్ ప్రాణాలు చిలకలో ఉన్నట్లు మా ప్రాణాలు మీ అధికారుల రక్షణలో ఉన్నాయి. నిన్ను ఎన్కౌంటర్ చేసి చేతులు దులుపుకుంటే మీ జీవితాలు ముగిసిపోతాయిరా. నువ్వు వీరుడిలా మగధీరుల్లా డైలాగులు చెప్పి నన్నేమీ చేయలేవు. నా స్థావరంలోకి వచ్చి నన్నే బెదిరిస్తున్న నీ గుండె ధైర్యానికి మెచ్చుకుంటున్నా. వెళ్ళిపో. మహేంద్ర, రేపు ఎలక్షన్ లో శివారెడ్డి ఓడిపోవటానికి ఖాయం. మీ ముగ్గురు జైలు కూడి తినడానికి సిద్ధంగా ఉండండి. రే పరశురామ్, మీ ముగ్గురిని పైకి పంపించే ప్లాను మల్లన్న రెడీ చేశారా? ముందు మీ ప్రాణాలు ఎలా రక్షించుకోవాలో ఆలోచించుకోండి. ఓకే, అది చూస్తా. విజయం మాదో మీదో రేపు జరిగిపోయే ఎలక్షన్లో తేల్చుకుందాం. శివారెడ్డి ఆడ దిగిండు.
శివారెడ్డి మన అనుకున్న ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయిపోయింది. చివర్లో అర్జున్ గాడు ఆ పరశురాం గాడు వచ్చి మన వాళ్ళని రిగ్గింగ్ చేయకుండా ఆపేశాడు. ఇది మనకి ఘోర పరాభవం. ఆఫ్టర్ ఆల్ కుర్ర కుంకల చేతిలో మనం ఓడిపోయామంటే అది చెప్పుకోవడానికి సిగ్గుచాటుగా ఉంది. మల్లన్న నీ మీద నమ్మకంతో నా ఆస్తి మొత్తం అమ్ముకున్నా. ఓటుగా 5,000 ఇచ్చిన, పార్టీ ఫండ్ 10 కోట్లు ఇచ్చిన, అయినా ఈ పిచ్చి జనం వాడిని గెలిపించినారు. ఉన్నది పోయా, ఉంచుకున్నది పోయా. నేను చచ్చిపోతా మల్లన్న. ఇది సరైన ఐడియా. 50 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ మనకు ఉంది. మిగతా 50 మంది ఎమ్మెల్యేలని డబ్బుతో కొందాం. ఈ దెబ్బతో ఆ గవర్నమెంట్ పడిపోతుంది. ఇదేదో బాగుంది. త్వరలో మనం బై ఎలక్షన్లో గెలిచి వాడికి తగిన బుద్ధి చెప్పాలి. ఇదంతా తర్వాత చూద్దాం. వాడిని ఎలా లేపేయాలో దాని గురించి ఆలోచించండి. బాస్ నా కొడుకులను అట్టంగా నరిగితే మనకిప్పుడు ప్రాబ్లం ఉండేది కదా. ఆ చరణగాడు ఫ్రీలను మన దగ్గర వేసుకొస్తే ఆ హీరోగాడు మన స్థావరానికి వస్తాడు బాస్. మహేంద్ర ఇవన్నీ అనవసరం. ఒకే దెబ్బకి 2 పిట్టలు. గెలిచిన ఆనందంలో వాళ్ళు ఉన్నారు. ఆ అవకాశాన్ని మనం తీసుకొని మనం ప్లాన్ రెడీ చేసుకోవాలి. అలానా రేపు మంత్రివర్గ విస్తరణ మరియు ప్రమాణ స్వీకారం లాల్ బహదూర్ స్టేడియంలో అరేంజ్ చేశారు. అక్కడ వాటిని అడ్డంగా నడిపించుకుందాం. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. వాళ్ళ సెక్యూరిటీకి మన పరశురామ్ ఉన్నాడు బాస్. అర్జున్ గారు కూడా అక్కడే ఉంటాడు బాస్. ఆ ముగ్గురు మన స్థావరంలో ఉంటారు. బాంబు పెట్టి పేలిస్తే ముగ్గురు మటాస్ అయిపోతారు. శివారెడ్డి నువ్వు జాగ్రత్త. దేనికంటే ఆ రాజాగాడి కొడుకు చరణ్ గారు అని తెలిసింది. అవును మల్లన్న, శత్రుశేషం ఇంకా మిగిలే ఉంది. వాడు నన్ను చంపుతానని శపథం కూడా చేశాడు. శివారెడ్డి నువ్వు గెస్ట్ హౌస్ లో హాయిగా రెస్ట్ తీసుకో. నీ దగ్గర మెరికల్ లాంటి రౌడీల్ని కాపలాగా పెట్టిస్తాను. అన్నా ఆ శివారెడ్డికి మేము కాపలాగా ఉంటాం అన్నా. మన దారికి వడ్డొస్తే నరికి పారేస్తామన్నా. శివారెడ్డి నీకేం భయం లేదు. నువ్వు గెస్ట్ కేసు హాయిగా రెస్ట్ తీసుకో. నా మాస్టర్ బ్రెయిన్ తో వాళ్ళందరినీ అడ్డు తొలగిస్తా. మల్లన్నా ఎన్నో దోపిడీలు దొంగతనాలు చేశాం. బ్యాంక్ లాకర్లు బద్దలు కొట్టాం. రాజకీయ నాయకుల అండదండలతో అందరినీ గడగడలాడించాం. నువ్వేం చేస్తావు, ఎలా చేస్తావు నాకు అనవసరం. రేపు వాడి శిరస్సు నా కాళ్ళ దగ్గర ఉండాలి. అప్పుడు నా పగ చలాడుతుంది. అన్నా మనల్ని ఎదిరించిన దమ్ము ధైర్యం ఎవరికి లేదన్నా. అన్నా మనల్ని ఎదిరించాలని ఎవడో వస్తే వాడి చీటి చెల్లినట్టేనన్నా.
ఏరా మల్లన్న మైండ్ బ్లాక్ అయ్యిందా? ఆ ధర్మం సత్య సచ్చారు, ఇక మిగిలింది మీ ఇద్దరేరా. ఆ శివారెడ్డి గారిపై ఆ శివారెడ్డి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వాళ్ళలాగా మేము కలేజాలేని వాళ్ళం కాదురా. మీ ఇద్దరిని చంపి మా శివారెడ్డి ఆత్మకి శాంతి చేకూర్చుతాం. నీ వల్ల మా ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయిపోయింది. వదిలే ప్రసక్తే లేదు. రే మల్లన్న, దేశానికి ద్రోహం చేయాలంటే మిమ్మల్ని మేము వదిలిపెట్టంరా. మీ అంతు చూడటానికే మేము సింహాలుగా మారాంరా. మాలాంటి రౌడీలతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో మీకు తెలియజేస్తాం. మీరెవరు మా జోలికి రాకుండా ఉండాలంటే మిమ్మల్ని చిత్రహింసలు పెట్టి మరీ చంపుతాం. రే మీరు రౌడీలు అయితే మేము రౌడీ సింహాలరా. మిమ్మల్ని ఎన్కౌంటర్ కాల్ చేస్తాం. పోలీస్ పవర్ ఏంటో మీకు తెలియజేస్తాం. మల్లన్న ఆలోచించి లాభం లేదు, రాసుకోండిరా.